ప్రతి మహిళ తన ఇంట్లో ఒక జీతం లేని ఎంప్లాయ్లా 365 డేస్ 24/7 తనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా తనకు ఆ రోజు ఆ పని చేసే ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకుంటుంది. కానీ తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండదు. తనని మనిషిగా చూసే మనుషులు ఉండరు. తనకి ఆ ఇంట్లో ఉండే రూపాయిపై కూడా తనకి హక్కు ఉండదు. ప్రతిదానికి ఇంట్లో మగవారిపైన ఆధారపడాలి. తను అంత కష్టపడుతున్నప్పుడు తన ఇంట్లో రూపాయి తీసుకోవడానికి కూడా తను ఎంతో ఆలోచిస్తుంది. తను అవసరమై తనకి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా పిల్లలకి ఏదైనా అవసరమై వాళ్ళకి ఏమైనా ఇప్పించాలన్నా కానీ తను చెప్పకుండా తీసుకోవాలి అంటే అసలు తీసుకుంటే ఏమవుతుందో అని అదొక పెద్ద విషయమైనట్టు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు చాలామంది మహిళలు కూడా. లేదు గట్టి అవసరమై తీసుకోవాల్సి వచ్చి తీసుకున్నారు అంటే ఇక పెద్ద ట్యాక్సే తగిలిస్తుంటారు. దొంగని వేరే అన్నీ ఇక వాళ్ళపై పెద్ద ట్యాక్స్ తగిలిచ్చి నిందలు వేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఇంట్లో అంత పని చేస్తున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగానే నెరవేరుస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్న రూపాయి తీసుకోవడానికి ఎందుకు ఇన్ని అడ్డంకులు? తనకి ఆ రూపాయి పైన హక్కు ఉంది కదా, మరి ఎందుకు అన్ని మాటలు అనాల్సి వస్తుంది? అసలు ఈ సమాజంలో ఆడవారు మగవారు సమానమే అని చెప్తుంటారు. కానీ నిజంగానే ఆడవారు మగవారు సమానంగానే బ్రతుకుతున్నారా? లేదా సమానంగా బ్రతుకుతున్నాం అనే భ్రమలో బ్రతికేస్తున్నామా? సమానంగా బ్రతుకుతున్నారు అని అనడానికి మీకు ఉన్న కారణాలేంటో, మీకు అలా అనిపిస్తే కారణాలేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే సమానంగా బ్రతుకుతున్నాము అనే భ్రమలో బ్రతికేస్తున్నాము అనడానికి మీకున్న కారణాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ అనుష. ప్రతి మహిళ తన ఇంట్లో